బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మెయిన్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై నేతలకు కేసీఆర్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు? ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలన్నీ కూడా. అవును శాలిని, బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా భేటీ అయ్యారు. ఈ సమావేశం ప్రారంభమైంది. సో ఈ సమావేశంలో ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంది. ఎందుకంటే సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా గెలిచి తీరాలని చెప్పేసి దృఢ సంకల్పంతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో దాంతోపాటు రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే జైత్రయాత్ర ప్రారంభించబోతున్నామని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్పారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంకి సంబంధించి మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్ల లిస్టు ఎన్నికల సిఈసి ఆమోదం తెలిపడం జరిగింది, స్టేట్ ఎన్నికల సిఈసి. సో అందులో కేసీఆర్తో పాటుగా కేటీఆర్, హరీష్ రావుతో పాటుగా మిగిలిన 37 మంది ఉన్నారు. సో వారు కాకుండా ఇప్పటికే డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించారు. సో డివిజన్ల వారీగా నియమించినటువంటి ఇన్ఛార్జీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 డివిజన్లో ఇన్ఛార్జీలు, 6 డివిజన్ల ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, సో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్తో భేటీ అయ్యారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే దానిపైన చర్చిస్తారు. సో పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ప్రచారం ఎలా నిర్వహించాలి, ఇప్పటి వరకు నిర్వహించిన ప్రచారం ప్రజల నుంచి స్పందన ఏ విధంగా వస్తుంది, ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన చర్చిస్తున్నారా, అడుగుతున్నారా, ఏ విధంగా ఉంది, గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలేమనుకుంటున్నారు, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 22 నెలలు కావస్తుంది, ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు ముఖ్యంగా అనే విషయాలు అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా ప్రజల నుంచి సేకరించారు. ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ప్రజలు చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా స్వీకరించి, సో దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు బాకీ కార్డు పేరుతోటి వారికి చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నారు. కాబట్టి వారి స్పందన ఏ విధంగా ఉన్నదనేది ముందుగా కేసీఆర్కి వివరిస్తారు. తర్వాత ఇక మనం నవంబర్ 9 వరకు కూడా మనం ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అప్పటి వరకు ప్రచారం ఏ విధంగా చేయాలనేది సలహాలు, సూచనలు కేసీఆర్ ఇస్తారు. అంటే ముఖ్యంగా కార్నర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం స్లమ్ ఏరియాస్ ఎక్కువగా ఉంటాయి. ఉన్నటువంటి 6 డివిజన్లు కూడా ఎక్కువగా స్లమ్ ఏరియాలు ఉంటాయి. కాబట్టి సో ప్రచారం ఇంటింటికి ఒకవైపు ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా మరోవైపు కార్నర్స్ మీటింగ్ ఏర్పాటు చేయాలంటే ఎక్కడ చేస్తే బాగుంటుంది, సో ఆ కార్నర్స్ మీటింగ్ ఎలా ఉండాలి ఏంటనే దానిపైన కూడా సలహాలు, సూచనలు అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులకు కేసీఆర్ చేస్తారు. దాంతోపాటుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం చివరి రోజు కానీ లేకపోతే మధ్యలో కానీ కేసీఆర్ వస్తారా రారా అనేది ఒక సందిగ్ధత నెలకొంది. పార్టీ నాయకులు కూడా దీనిపైన స్పందించడం లేదు. కాబట్టి సో చూడాలి మరి ఇప్పుడు ఏం చెప్తారు. అంటే నేను కూడా వస్తాను ప్రచారానికి అని చెప్పేసి కేసీఆర్ చెప్తారా, లేకపోతే మీరే ప్రచారం నిర్వహించండి, చేసినటువంటి అభివృద్ధి 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలకు వివరించండి, సో అనే విషయాలు కేసీఆర్ వచ్చినటువంటి నాయకులకి చెప్తారా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. సో ఏదేమైనా సరే చాలా కీలకమైనటువంటి సమావేశం ఇది. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే జైత్రయాత్ర ప్రారంభించబోతున్నామని చాలా బిగ్ స్టేట్మెంట్ కేటీఆర్ గతంలో ఇచ్చారు. కాబట్టి సో అందుకు సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక దృఢ సంకల్పంతో ఉంది. ఎందుకంటే కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానం కోల్పోయారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానం కోల్పోకూడదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ విస్తృత ప్రచారం చేస్తుంది. దాంతోపాటు ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వీళ్ళిద్దరు కూడా హైడ్రా బాధితులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి వారి సమక్షంలోనే దీపావళి జరుపుకున్నారు. సో వారితో కలిసి ఉంటున్నారు. కాబట్టి
ఒకే ఒక నినాదంతో బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది. కారు కావాలా, హైడ్రా కావాలా, కారు అంటే అభివృద్ధి సంక్షేమం, హైడ్రా అంటే విధ్వంసం అనే ట్యాగ్ లైన్ తోటి ప్రచారం నిర్వహిస్తూ ఉంది. కాబట్టి హైడ్రా కాంగ్రెస్ గెలిపిస్తే హైడ్రా వస్తుంది, మీ ఇల్లులు కూల్చేస్తారని చెప్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా సర్వేలు ఉన్నాయని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి సో సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవబోతున్నాం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఎందుకంటే ఒక 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ గెలిచారు. కాబట్టి ఆయన అకాల మరణం తర్వాత ఉప ఎన్నిక అనివార్యమైంది. కాబట్టి సో ఆయన సతీమణి మాగంటి సునీత గోపీనాథ్ ఇప్పుడు ఉప ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. కాబట్టి సో ఆమె కూడా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నియోజకవర్గానికి సుపరిచితురాలుగా ఆమె ఉంది. కాబట్టి సో గెలిచి తీరుతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక సంకల్పంతో ఉంది, ముందుకెళ్తుంది. ప్రచారం కూడా అంతే వేగవంతం చేస్తూ వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ సమక్షంలో జరగబోయేటువంటి సమావేశం ఏదైతే ఉందో అది అత్యంత కీలకమైనటువంటి సమావేశం. ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ డివిజన్ల వారీగా వారి ఇన్ఛార్జీలు నియమించిన తర్వాత ప్రచారం చేసిన తర్వాత అసలు ఏ విధంగా ఉంది ప్రచారం అనేది చాలా కీలకమైన సమావేశం ఇప్పుడు కేసీఆర్ అధ్యక్షతన జరుగుతుంది. కాబట్టి ఈ సమావేశం తర్వాత ఒక మనకి ప్రెస్ నోట్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. కేసీఆర్ అసలు ఏం సలహాలు సూచనలు చేశారు వచ్చినటువంటి నాయకులకి, దాని తర్వాత ప్రచారం ఏ విధంగా చేయాలి, కేసీఆర్ ప్రచారానికి వస్తున్నారా రారా, ఈ అంశాలన్నీ కూడా మనకి ప్రెస్ నోట్ విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్య నాయకులందరూ కూడా హాజరయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ నుంచి ఎర్రబల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా మాజీ మంత్రి ప్రస్తుతం మహేశ్వరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి, సో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. సో సమావేశం కూడా ప్రారంభమైంది. సో ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇది వ్యక్తుల మధ్య పోటీ కాదు. సో 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం, అదేవిధంగా 22 నెలల పాలనలో జరిగినటువంటి విధ్వంసం మధ్య పోటీ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. సో ఈ అంశాలు ఎక్కువగా ప్రజలకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంతోపాటుగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కొన్ని అంశాలు కూడా ప్రచారం నిర్వహించాలని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా బాకీ కార్డు అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏమేమి పెండింగ్ ఉన్నాయనేది ప్రజలకు వివరించాలి. దాంతోపాటుగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఆ పెండింగ్ ఉన్నటువంటి అవి కూడా ఇచ్చాలి. దాని తర్వాత ఇప్పటికే గ్రామాల్లో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా అంటే గతంలో చూసాం మనము ఖరీఫ్ సీజన్లో పెద్ద ఎత్తున యూరియా కొరత రాష్ట్రంలో ఉంది. సో ఆ యూరియా దొరక్క చాలామంది రైతులు అనేక అవస్థలు పడ్డారు, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ అంశాలు కూడా ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా హైడ్రా వాళ్ళ ప్రజలు భయపడే పరిస్థితి వస్తుంది. హైడ్రా ఏ టైంలో ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. సో హైడ్రా ఓన్లీ పేదల ఇళ్లకే వస్తుంది, పెద్దల ఇళ్లకి వెళ్ళడం లేదని చెప్పేసి కూడా అంశాలు కూడా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రదర్ స్వయంగా తిరుపతి రెడ్డి ఇల్లు ఫుల్ ట్యాంక్ లెవెల్లో FTLలో ఉన్నప్పటికి కూడా మాదాపూర్లో, కానీ హైడ్రా అక్కడికి వెళ్ళదు, కానీ పేదల ఇళ్ల దగ్గరికి మాత్రం హైడ్రా వస్తుంది. సో ఈ అంశాలన్నీ కూడా ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు తెలియపరచాలి. ఎందుకంటే ఎక్కువగా స్లమ్స్ ఉంటాయి. కాబట్టి స్లమ్స్లలో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనకు బస్తీ దవాఖానాలు ఎక్కువగా తీసుకొచ్చారు. బస్తీ దవాఖానాలు రావడం వల్ల ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేశారు. వైద్యం అందడం, దాని తర్వాత దాదాపుగా అత్యధికంగా ఎక్కువ టెస్టులు, మనకు కావాల్సినటువంటి టెస్టులు అన్నీ కూడా అక్కడే చేసి రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్ట్ తర్వాత మెడిసిన్ కూడా అక్కడే ఇచ్చేవారు. కానీ ఇవాళ బస్తీ దవాఖానాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఈ మధ్యకాలంలోనే కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు వీళ్ళందరూ కూడా బస్తీ దవాఖానాలను సందర్శించారు. సో అక్కడ సందర్శించినప్పుడు అనేక సమస్యలు బయటకు వచ్చాయి. డాక్టర్లకి జీతాలు ఇవ్వడం లేదని, పేషెంట్లు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని, మెడిసిన్స్ అందుబాటులో లేవని. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ప్రజలకి వివరించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. ప్రచారం కూడా అంతే వేగవంతం చేస్తూ వెళ్తుంది. కాబట్టి సో ఈ యొక్క సమావేశంలో వీటితో పాటుగా సో ఇక నుంచి ప్రచారం ఏ విధంగా నిర్వహించాలనే దానిపైన కూడా చాలా కీలకమైన సమావేశంలో వచ్చినటువంటి నాయకత్వానికి కేసీఆర్ సలహాలు సూచనలు చేసిన తర్వాత మనకి ఒక ప్రెస్ నోట్ విడుదలవుతుంది. దానిలో చూడాలి మరి కేసీఆర్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి మరి వస్తారా రారా అనేది కూడా అందులో మనకి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సైదులు.